హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్నర్స్ ప్లస్. ఈరోజు మన వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి సంబంధించి డిఎస్సి వస్తుంది కదా, దానికి సంబంధించి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా అంటే అన్ని టెక్స్ట్ బుక్స్ 3rd నుంచి 10th వరకు ఏ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో అకాడమిక్ టెక్స్ట్ బుక్స్, సో ఆ టెక్స్ట్ బుక్స్ వైజ్గా ఇంగ్లీష్ అనేది గ్రామర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన క్లాస్లో వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి 3rd క్లాస్ ఇంగ్లీష్లో సెకండ్ లెసన్ అండ్ థర్డ్ లెసన్ గ్రోసరీ, అలాగే సింగులర్ అండ్ ప్లూరల్స్, ఆపోజిట్ వర్డ్స్, అడ్జెక్టివ్స్, ప్రీపోజిషన్స్, పర్సనల్ ప్రొనౌన్స్, అదేవిధంగా మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో సెకండ్ లెసన్ వచ్చేసి ద రెసిపీ బుక్. ఫస్ట్ వీడియో వచ్చేసి వేరే దాంట్లో ఉంది, నేను ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ద రెసిపీ బుక్లో వచ్చేసి గ్లాసరీలో ఫస్ట్ వచ్చేసి కుక్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ వచ్చేసి ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ ప్రిపేర్ చేసే వాటిని కుక్ అంటారు. అదేవిధంగా యాన్ యాక్ట్ ఫర్ ప్రిపేరింగ్ ఫుడ్ ఈ రెండింటికి ఒకే మీనింగ్ అనమాట. ఏ పర్సన్ హూ ప్రిపేర్ ఫుడ్, అదేవిధంగా యాన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. నెక్స్ట్ అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీలీ. నెక్స్ట్ వరీడ్, ఫీలింగ్ ఎఫ్రైడ్, AFRAID, ఫీలింగ్ ఎఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. వరీడ్ అంటే ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. నెక్స్ట్ స్లైస్ అండ్ డైస్ అంటే టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్, ముక్కలుగా కట్ చేసేదాన్ని స్లైస్ అండ్ డైస్ అనేసి అంటారు. నెక్స్ట్ డెలీషియస్ అంటే టేస్టీ. నెక్స్ట్ సింగులర్ అండ్ ప్లూరల్ అంటే ఏకవచనాలు, బహువచనాలు. సింగులర్ ఫామ్ వచ్చేసి ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్, థింగ్, ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ ఏ సింగులర్ ఫామ్. ఏదైతే ఒక పదము ఒక్క అనే దాన్ని సూచిస్తుందో, ఒక ప్లేస్ని లేదా ఒక పర్సన్ని లేదా ఒక వస్తువుని సూచిస్తుందో దాన్ని సింగులర్ ఫామ్ అంటారు. అదేవిధంగా ప్లూరల్ ఫామ్ అంటే ఏంటి అంటే ద వర్డ్స్ దట్ డినోట్ మోర్ దెన్ వన్ పర్సన్, థింగ్, ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ ప్లూరల్ ఫామ్. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు లేదా పర్సన్స్, ఎక్కువ వ్యక్తులు, అదేవిధంగా ఎక్కువ స్థలాల గురించి అయితే సూచిస్తుందో దాన్ని ప్లూరల్ ఫామ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్ అనేది ఒకటి సింగులర్, ఫ్రెండ్స్ అనేది చాలా మందిని సూచిస్తుంది, సో ఇది ప్లూరల్. నెక్స్ట్ బుక్ ఒకటి, బుక్స్ చాలా, అనేకము. పెన్ ఒకటి, పెన్స్ అనేకము. చైర్ ఒకటి, చైర్స్. ఈ విధంగా సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసే ఉంటాయి సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్. సో దీంట్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. సో మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా క్లాస్ వైజ్గా ఏ విధంగా ఇచ్చాడు ఆ స్టాండర్డ్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సనల్ ప్రొనౌన్. నార్మల్గా అయితే మనకు ప్రొనౌన్స్ అనేసి చాలా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇవ్వలేదు, మనకు 3rd క్లాస్లో ఇచ్చింది మాత్రం పర్సనల్ ప్రొనౌన్. సో అందరికీ పర్సనల్ ప్రొనౌన్ అంటే తెలిసే ఉంటుంది, నామవాచకానికి బదులుగా వాడేది ప్రొనౌన్. సో దీంట్లో పర్సనల్ ప్రొనౌన్ ద వర్డ్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఐ, హీ, షీ, ఇట్ ఈ 4ని ప్లేస్ ఆఫ్ పర్సన్స్ అంటే నేమ్స్కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అని అంటారు. సో వీటిలో పర్సనల్ ప్రొనౌన్స్ ఏవి అంటే ఐ, హీ, షీ, ఇట్ ఇవి వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్ కిందికి వస్తాయి. సో దే ఆర్ సెడ్ టు బి ఏ పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, షీ, హీ, ఇట్ ఇవి వచ్చేసి సో మనకు 3rd క్లాస్లో ఇచ్చిన దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బీఫ్గా వెళ్ళాలంటే చాలా ఉన్నాయన్నమాట. ఐ, హీ, షీ, ఇట్ ఇది వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్ కిందికి వస్తాయి. సో మీకు ఒక వాక్యం ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు ఈజ్ ఏ ఫార్మర్ డాష్ హీ ఈజ్ కైండ్ హీ కింద అండర్లైన్ చేసి ఇది ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అని అడిగితే సో హీ ఉంది కాబట్టి గుర్తుగా మనం ఏం పెట్టేసుకోవాలి, పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ సరిత ఈజ్ ఏ సింగర్, షీ సింగ్స్ వెల్. సరితకి బదులుగా ఇక్కడ ఏం యూజ్ చేశారు, షీ. ఆమె పేరు కాకుండా పేరుకు బదులుగా ఆమెని షీగా యూజ్ చేశారు. సో ఈ షీ కింద అండర్లైన్ చేసి ఇది ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అంటే పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ శ్రీను హ్యాజ్ ఏ పప్పీ, ఇట్ ఈజ్ క్యూట్. ఈ శ్రీను హ్యాజ్ ఏ పప్పీ, ఇట్ ఈజ్ క్యూట్. ఈ పప్పీకి బదులుగా ఏం యూజ్ చేశారంటే ఇట్ అనే పదాన్ని యూజ్ చేశారు.
సో ఇది పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ ఐ యామ్ రామారావు. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఐతో స్టార్ట్ అయ్యే ప్రతిదీ ఐ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అదేవిధంగా ఐ అనేది ఏ వాక్యంలో వాక్యంలో స్టార్ట్ అయినా లేకపోతే ఒక వర్డ్లో స్టార్ట్ అయినా కూడా ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. అదేవిధంగా నేమ్స్ కూడా క్యాపిటల్ లెటర్స్ అనేవి ఉండాలి. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను ఐ యామ్ రాజారావు. ఐ అనేది ఏమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఎక్కడ నివసిస్తున్నాడు? విలేజ్లో నివసిస్తున్నాడు. ఇది కూడా పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ హరిత ఈజ్ ఏ టీచర్. హరిత కింద అండర్లైన్ చేస్తే ఇదేమవుతుంది? హరిత అనేది నౌన్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ నౌన్ అవుతుంది అంటే ఏ టైప్ ఆఫ్ నౌన్ అవుతుందంటే హరిత అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. అదేవిధంగా టీచర్ కింద అండర్లైన్ చేసినట్లయితే ఇది కూడా నౌన్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ నౌన్ అవుతుందంటే మనకు ఇది కామన్ నౌన్. సో పేరు పర్టికులర్గా నేమ్ ఇస్తే మాత్రం ఇది వచ్చేసి ప్రాపర్ నౌన్ అవుతుంది. సో పేరుకు బదులుగా అతని వృత్తి లేదా ఇంకేదైనా దానికి సంబంధించినట్లు హరిత గర్ల్, టీచరు, డాక్టర్ ఇలా ఇచ్చినట్లయితే అది కామన్ నౌన్ అవుతుంది. అదేవిధంగా షీ కింద అండర్లైన్ చేస్తే ఇది ఏమవుతుందంటే ప్రనౌన్ అవుతుంది. విచ్ టైప్ ఆఫ్ ప్రనౌన్ అంటే మనకు పర్సనల్ ప్రనౌన్ అనేది అవుతుంది. సో మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ద స్వింగ్ అనే పోయము. ద స్వింగ్ వచ్చేసి పోయం అనమాట. దీన్ని రాసింది ఎవరు అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ద స్వింగ్ పోయము ఎవరు రాశారు? దాని ఆథర్ ఎవరు అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద లాయల్ ముంగూస్. దీంట్లో గ్లాసరీ చూసుకున్నట్లయితే ట్రస్ట్ అంటే ఏంటి అంటే బిలీవ్. క్రాడిల్ అంటే ఎ బేబీ బెడ్. నెక్స్ట్ గాడ్ అంటే సేవ్. నెక్స్ట్ రిటర్న్ అంటే కమ్ బ్యాక్, తిరిగి రావడం. నెక్స్ట్ స్టెయిన్స్ ఏ కలర్డ్ మార్క్. నెక్స్ట్ స్టెయిన్స్ని మరకలు అనేసి అంటారు. అదేవిధంగా ఏ కలర్డ్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి మనకు డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్ గురించి ఇచ్చారు. డొమెస్టిక్ అంటే ఏంటి? సాధు జంతువులు, అలాగే క్రూర మృగాలు. సో డొమెస్టిక్ యానిమల్స్ ఇవ్వచ్చేమో ఎగ్జామ్స్లో చెప్పలేం కదా. సో కొన్నిసార్లు ఇలాంటి కౌ వచ్చేసి డాగ్, క్యాట్, గోట్, హార్స్, షీప్, పిగ్ ఇవన్నీ వచ్చేసి డొమెస్టిక్, ఇంట్లో పెంచుకునే సాధు జంతువులు. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ కిందకి వచ్చేసరికి లయన్, ఎలిఫెంట్, జిరాఫీ. సో స్పెల్లింగ్స్ ఒకసారి చూసుకోండి. లయన్, అదేవిధంగా టైగర్, డియర్, క్రొకడైల్. డియర్ కాదు డీర్, జింక లేదా దుప్పి, క్రొకడైల్ ఇవన్నీ కూడా వచ్చేసి క్రూర మృగాలు, అడవిలో నివసించే మృగాలు. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఇచ్చాడు. సో యాడ్జెక్టివ్ ద వర్డ్ విచ్ డినోట్స్. యాడ్జెక్టివ్ అంటే ద వర్డ్. యాడ్జెక్టివ్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో మనకు పర్టికులర్గా యాడ్జెక్టివ్ని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి జనరల్గా యాడ్జెక్టివ్ అంటే ఏంటో చూద్దాము. ద వర్డ్ విచ్ డినోట్స్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ and color, size, shape, number of nouns and pronouns is called adjectives. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క గుణాన్ని, అదేవిధంగా రంగును, దాని యొక్క ఆకారాన్ని, దాని యొక్క క్వాంటిటీ అంటే కలరు లేకపోతే దాని క్వాలిటీ గుణాన్ని తెలిపే వాటిని ఏమంటారంటే యాడ్జెక్టివ్స్ అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రాడిల్. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రాడిల్. ఇక్కడ ఇది వచ్చేసి ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్స్ నౌన్కి ముందుగా ఉంటాయి. సో ఇది బేబీ అనేది నౌన్ అనుకుంటే యాడ్జెక్టివ్ ఎక్కడుంది? స్మాల్ అనేది యాడ్జెక్టివ్ అంటే చిన్న, దాని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, అంటే చిన్న బేబీ అనేసి తెలియజేస్తుంది. దీని ముందుగా ఉండేది ఏంటి అంటే యాడ్జెక్టివ్స్. సో నేను క్లియర్గా క్లాసెస్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. క్రాడిల్ అనేది కూడా మనకు నౌన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ రౌండ్ బాల్. రౌండ్ కింద అండర్లైన్ చేస్తే సో బాల్ అనేది నౌన్ అవుతుంది. సో ఈ బాల్ యొక్క గుణం, ఆ బాల్ ఏ ఆకారంలో ఉందో ఇది చూపిస్తుంది. సో ఏ విధంగా ఉంది? రౌండ్గా ఉంది. సో దాని యొక్క షేప్ని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. అదేవిధంగా బాల్ అంటే ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఏ బాల్ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్. ఏ బాల్ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్.
ఏ కలర్లో ఉంది బ్రౌన్, అక్కడ ఆ బ్రౌన్ కింద అండర్లైన్ చేస్తే దాని యొక్క గుణాన్ని, సో దాని యొక్క కలర్ని చూపిస్తుంది కాబట్టి ఆ బ్రౌన్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. సో ఆపోజిట్ వర్డ్స్లో మనకు బిగ్ అంటే పెద్దది, స్మాల్ చిన్నది, లాంగ్ పొడవైంది, షార్ట్ పొట్టి, కూల్ చల్లని, హాట్ వేడి, బ్యూటిఫుల్ అందమైన, అగ్లీ వికారమైన, ఫ్లాట్ రౌండ్, నెక్స్ట్ స్ట్రాంగ్ వీక్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మెయిన్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ద సెంటెన్స్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఏ సెంటెన్స్ అయితే క్వశ్చన్ మార్కుతో ఎండ్ అవుతుందో దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి అంటారు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఆల్వేస్ స్టార్ట్ విత్ WH వర్డ్స్. దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఎప్పుడు WH వర్డ్తో స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి హూ, వై, హూ, WH, హూ, వై, వాట్, విచ్, వెన్, వేర్, అలాగే విధంగా హూమ్, హూస్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఆల్సో హౌ. ఇంకా కొన్ని చెప్పాలంటే ఎక్స్ట్రాగా ఐ, ఈజ్, ఆర్, డూ, కెన్, విల్ వీటితో అని ఎక్స్ట్రా వర్డ్స్, వీటితో కూడా ఇది ఈ పదాలతో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఎలా అంటే ఆర్ యూ టీచర్, డూ యూ లైక్ స్వీట్స్, అదేవిధంగా కెన్ యూ హెల్ప్ మీ, ఈ విధంగా వీటితో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ అవుతుంది అనమాట. వీటిని కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే క్వశ్చన్ మార్కుతో ఎండ్ అవుతుంది. ఇది గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. క్వశ్చన్ మార్కుతో ఎండ్ అయ్యే వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి అంటారు. నెక్స్ట్ కొన్ని గ్లాసరీ ఇచ్చాడు. సో గ్లాసరీలో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో అంటే ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్, నెక్స్ట్ ఫర్గెట్ అంటే అనేబుల్ టు రిమెంబర్, నెక్స్ట్ క్విక్ అంటే స్కిల్ఫుల్ అండ్ ఫాస్ట్ అనేసి, నెక్స్ట్ నైబర్, ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ నియర్ అనదర్, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిని నైబర్ అనేసి అంటారు. నెక్స్ట్ ట్రిమ్, కట్ క్లోజ్లీ, ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ దగ్గరగా కట్ చేసుకోవడం. నెక్స్ట్ స్టిచ్, డు నీడిల్ వర్క్, స్టిచ్ అంటే సూదితో చేసే పని. నెక్స్ట్ మెండ్, రీస్టోర్ బై రీప్లేసింగ్, మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ అంటే లెటర్స్ యూజ్డ్ టు రాయడానికి యూజ్ చేసే లెటర్స్ని ఆల్ఫాబెట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీపోజిషన్స్ గురించి ఇచ్చాడు. సో ప్రీపోజిషన్స్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ వచ్చేసి ద వర్డ్స్ గివెన్ ఇన్ బోల్డ్ డినోట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇన్ ద absence of these words the sentence will not be meaningful. They are called prepositions. మనకు వాటి పొజిషన్లో ఉండి అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దిస్ వర్డ్స్, ఆబ్సెన్స్లో ఉండి ద సెంటెన్స్ విల్ నాట్ బీ మీనింగ్ఫుల్గా లేని వాటిని ఏమంటారంటే ప్రీపోజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్, ఇన్ కింద అండర్లైన్ చేస్తే బాల్ ఎందులో ఉంది, ఇన్ అంటే లోపల, సో బాక్స్ లోపల ఉంది. ప్రీపోజిషన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు పర్టికులర్ చాలాసార్లు 2 మార్క్స్ కూడా అడిగిన ఉన్నాయి. సో ప్రీపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్. సో చూడండి ఒకసారి. దెర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్, ఎక్కడుందంటే ఇన్ ఏ బాక్స్ లోపల ఉంది. ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద. సో ఇవన్నీ ప్రీపోజిషన్స్, ఇన్, ఆన్, అండర్ ఇవన్నీ కూడా మనకు ప్రీపోజిషన్స్. అదేవిధంగా ద వీల్స్ ఆన్ ద బస్, ఆన్ అనేది ప్రీపోజిషన్ అవుతుంది. ద వీల్స్ ఆన్ ద బస్ అనేది ఇదొక పోయం అనమాట. ఈ పోయాన్ని రాసింది ఎవరు అంటే వర్నా హిల్స్. ద వీల్స్ ఆన్ ద బస్, హీల్స్ ఇది రాసింది ఎవరు అంటే ఈ పోయాన్ని వర్నా హిల్స్. వీల్స్లో హీల్స్, ఈ హిల్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ద వీల్స్ ఆన్ ద బస్ ఇది రాసింది, దీని ఆథర్ ఎవరు అంటే వెర్నా హిల్స్ పోయం ఇది. సో టోటల్గా ఇవన్నమాట. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.